ప్రత్యర్థి పార్టీ నేతలు ఓటమి భయంతో గ్రామ ప్రజలు తమపై చూపుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బేగంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉమాసాయిగౌడ్ ఆరోపించారు. గ్రామ ప్రజలను మభ్యపెట్టి తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్లు ఇస్తామని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్లాట్లు ఇస్తామని తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు తప్పుడు ప్రచారాలకు లొంగొద్దని అప్రమత్తంగా ఉండాలని సాయగౌడ్ సూచించారు. ప్రజలు ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తప్పుడు హామీలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు మేము సర్పంచ్ చేసాం. మరి ఈరోజు ఉమా సాయి గౌడ్ గారిని అనే మేము మాకు గ్రామ ప్రజల ద్వారా మరి ఈరోజు సర్పంచ్కి అవకాశం వచ్చింది. మరి గ్రామ ప్రజలు అందుబాటులో ఉండే నేను మరి ఇంతకుముందు గ్రామంలో ఒక సీసీ రోడ్లే కానీ, ఒక మహిళా భవనమే కానీ, మన బీసీ కమిటీలే కానీ, మరి మురికి కాలువే కానీ ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ద్వారా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు గ్రామ ప్రజలు కోరుతున్నది అంటే అభివృద్ధికే ఓటేద్దామనే ఆలోచనతో ఉన్నారు. మరి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవి చేసుకునే కాకుండా సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఎలక్షన్ తర్వాత ఒక సీసీ రోడ్లే కానీ, మురికి కాలువలే కానీ, మరి బేగంపేట తాండాలో ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి రేపొద్దున గ్రామ ప్రజలు మాకు మంచి అవకాశం ఇచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్తుపై ఓటు వేస్తారని కోరుతూ మరి ముందు ముందు కూడా ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి గ్రామంలో, అవి కూడా తీర్చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేయనది అనగా గ్రామంలో మరి అవతల పార్టీ వాళ్ళు గెలవలేక గ్రామ ప్రజలు మా పక్షాన ఉన్నారని ఈరోజు ఒక అవసరం భరించుకుంటూ దొంగ పేపర్లు తయారు చేస్తూ మరి వాళ్ళకు మీకు ప్లాట్ ఇస్తామని చెప్పి మభ్య పెడుతూ మరి వాళ్ళ దగ్గర ఓటు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ముఖ్యంగా ప్రజలు గమనించాలి. అసలు గ్రామంలో అసలు స్థలం ఉన్నదా, గవర్నమెంట్ స్థలం ఉన్నదా, ఇంకేంటి మన గ్రామం సంబంధించిన గ్రామఖండమైన ఉన్నదా అని ఆలోచన చేయాలి. ఆ పేపరు ఆన్లైన్లో ఎక్కకుండా దొంగ పేపర్ తయారు చేసి మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మభ్య పెడుతూ ఈరోజు ప్లాట్ ఇస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముఖ్యంగా గమనించడానికి కోరుతూ మాకు అవకాశం ఇస్తే ఈ గ్రామం ఇంకా అభివృద్ధి జరుగుతుందని మా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను. ఏమనగా నేను మాజీ సర్పంచ్ని సాయిగౌడ్ ఇప్పుడు కత్తెర గుర్తు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఆయన సర్పంచ్ లేకున్నా కానీ గ్రామానికి అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు. ఇప్పటికీ ప్రజల్లో ఉంటాడు. ఎప్పటికైనా సరే అందుబాటులో ఉండి కష్టాలు వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రజలు ఎప్పుడు 12 గంటలకు ఫోన్ చేస్తే అందుబాటు ఉండి సేవ చేస్తారు. కాబట్టి పబ్లిక్ కూడా మంచిగా వ్యక్తికి ఎంచుకొని ముందుకు తీసుకొచ్చినారు. ఇది మనకి ఇప్పుడు ఏదైనా భవనం మహిళా మండలిగా భవనం కావాలంటే అది కూడా కట్టించిందన్న ఎమ్మెల్యే సార్తో మాట్లాడి సిసి రోడ్డు పదవి లేకున్నా కానీ సిసి రోడ్డు కూడా 30-40 లక్షలు తీసుకొచ్చే వరకు అవి కూడా చేసినారు. కాబట్టి అతనికి అన్నకు అందరూ ఊరు ప్రజలందరూ కోరుతున్నారు. ఆ కుట్రతోనే ఇప్పుడు నిన్న డూప్లికేటు డాక్యుమెంట్ అవతల పాటోలు సృష్టించి ఒకటి పబ్లిక్కి ఓటర్లకు ఇచ్చి మాయమాటలు చెప్పించి ఓటు వేయించుకుందామని చేస్తున్నారు. పబ్లిక్కి మోసం చేయకుండా వాళ్ళకు మేము కూడా కలెక్టర్ గారికి మాట్లాడి కాంపిటీషన్ ఒకటి దీన్ని కూడా అందరూ కలెక్టర్ గారు అందరూ దీనికి దృష్టి పెట్టాలి. మేము కూడా ప్రజలు కూడా అందరూ దీనికి మంచిదనమా ఏందనేది వాళ్ళు కూడా ఆలోచించి ఓట్లు ఎవరు పని చేస్తారు ఏందనేది వాళ్ళు కూడా గమనించి ఓటు వేయాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిస్తే రాబోయే 2 ఏళ్లలో వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మరి కాంగ్రెస్ యాంటీగా మీరు అందరూ ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా రాబో కాలంలో మరి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా కొన్ని హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుంది. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అన్ని మోసాలను
మరి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కొంత ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా ఆ 420 హామీలలో 2 కూడా అమలు చేస్తే కొంత ప్రజలకు లాభం జరుగుతుంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళకి ధీమా ఉంటుంది. ఇక మేము ఇన్ని మోసాలు చేసినా ప్రజలు మా వెనుకనే ఉన్నారు, ఇంకా మోసాలు చేయొచ్చని ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఇక్కడ సాయి గౌడ్ గారు కూడా ఇప్పటిదాకా మాట్లాడినట్టు మరి చాలా రోజులుగా ప్రజాసేవలో ఉన్నటువంటి నాయకుడు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా గ్రామాల్లో జిమ్మిక్కులు చేస్తా ఉన్నారు. అధికార పార్టీ 2 ఏళ్లలో ఏం చేయనుంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో రేపనగా మాకు ప్లాట్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇంకేమో చేస్తామని అబద్ధాలు చెప్తా ఉన్నారు. జగ్గారెడ్డి కూడా గతంలో ఇట్లా చెప్పిండు, కంది ఐఐటి కాడ 5,000 మంది ప్లాట్లు 10,000 మంది ప్లాట్లు ఇస్తారని ఒక్క ప్లాట్ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు. ఇప్పుడు గ్రామాలలో కూడా అదే వివాదానికి తెరలేపుతా ఉన్నారు. తప్పకుండా తప్పుడు మాటలు మానుకోవాలి. మీరు అయ్యేది చెప్పండి, 2 నెలలు ఏం చేసి రేపేం చేస్తాం చెప్పండి. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తప్పుడు మాటలను నమ్మొద్దు, అబద్ధాలను నమ్మొద్దు. మీకు అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిస్తే ఆయనకు వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీ నిధులకి వెళ్ళి మొత్తం బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన దగ్గర తప్పకుండా అభివృద్ధిలో మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ.